ఒకసారి చదివానుకో కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇంకోసారి చదివానుకో ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను ఈ పుస్తకాన్ని 10 సార్లు చదువు, 10 సార్లు కొత్త విషయాలు తెలుస్తాయి. అర్థమైంది? దాన్ని దేని మోసుకొచ్చి అవి ఖరాబ్ అయిపోయింది. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ కదా. ఇది ఎందుకు అవసరం? అంతేనా? మొక్కలు బతకనికే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంతే కదా. దాంట్లో ఏమైతుంది? అది దానివల్ల మనకు లాభం అవుతుంది. ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్. అంతే కదా, అవునా కదా? వెరీ గుడ్. మీకు జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. వెరీ గుడ్. తెలుగు మీడియం వల్లే మంచిగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అది చెప్పలేదు ఈ ఆన్సర్. Aristotle is the father of the biology. Who is the father of history? Charitra Pitamahudu. Who is the father of zoology? Who is the father of biology? Aristotle. Who is the father of zoology? Aristotle. History పితామహుడు కూడా అరిస్టాటిల్. తత్వశాస్త్ర పితామహుడు కూడా అరిస్టాటిల్. ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అలెగ్జాండర్ గురువు ఎవరు? అది కూడా అరిస్టాటిల్. ఏమో మరి నాకు తెలియదు కరెక్ట్. రేపు చెప్పాలి మీ సారు మీరు అరిస్టాటిల్ అన్నా విజయ్. రైట్, వెరీ గుడ్. తెలుగు గరాటు అని వస్తలేదు మనిషికి. ఏం పేరా? బీకర్ అంటున్నారు. ఏమేమి అంటున్నారు? బీకర్ తీసుకోపోయి మీరు అంటున్నాయి. తెలుగు మంచిగా చదవడానికి నేర్చుకోవాలి. తెలుగు మీడియంలో 10th క్లాస్ అంటే చూసి చదవడానికి రాకపోతే ఇక నేను ఎవరేమన్నారు తల్లిదండ్రులు ఎవరు మీరు నీకే ఏముంటుంది? ఇజ్జత్ పోతుంది. కాబట్టి పుస్తకం చదవండి. ఇప్పటికైనా సరే జీవితంలో ఎప్పుడైనా చదువు ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. గడిచింది ఏదో గడిచిపోయింది, ఇప్పటివరకు ఏం రాదు చాలేదనుకోవాలి. 0 నుంచి మొదలుపెట్టాలి చదువు. ఓకేనా? రోజు 5:50 ఉంటురా? చదువుతురా? పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? ఎవరు కదా? ఎవరు ఫెయిల్ కదా? అంటే ఫెయిల్ అవుతామని చెప్పే ధైర్యం లేదు ఎవరికి. వెరీ గుడ్. అందరు పాస్ అవుతారు కదా? అదే నేను కోరుకునేది. ఫెయిల్ కావాలి, మంచిగా చదవండి. మనం తెలియకుంటే సార్లు అడుగు. జీవక్రియలు అన్నీ ఉన్నాయి ఇంకా కదా. జీవక్రియలు అంటే ఏంటి? మెటబాలిజం అంటే జీవక్రియ కదా. జీవక్రియలు ఏమేమి చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి సపరేట్గా ఏముంది?